సుమారు 2000 సంవత్సరాలకు క్రితం 4వ శతాబ్దంలో ఈ చంపా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకులు, రాజులు ఈ యొక్క ఆలయ సముదాయాన్ని నిర్మించారు. 4వ శతాబ్దంలో భద్రవర్మన్ అనేటువంటి ఒక చంపారాజు ఇక్కడ శివుడి కోసం మొదట చెక్కతో ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు క్రమంగా రాతి, ఇటుక కట్టడాలుగా మలిచారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అయితే ఇక్కడ శివుడిని స్థానిక చంపారాజు పేరు కలిసేలా భద్రేశ్వర అనేటువంటి పేరుతో ఈ శివలింగాన్ని పూజించేవారు. ఆనాటి కాలంలో రాజుల పట్టాభిషేకాలు, పవిత్ర యజ్ఞాలు అన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. ఇది వియత్నాం అనేటువంటి ఒక దేశంలో ఉన్నది. సమీపంలో ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఆ వియత్నాం దేశంలో ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. రాబోయే కాలంలో ఇది ఒక గొప్ప శివక్షేత్రంగా మళ్ళీ ఆరాధించబడుతుంది. ఆలయం ఇక్కడ గోడలపై శివుడు, వినాయకుడు, విష్ణువు అందమైనటువంటి శిల్పాలు చెక్కబడి దక్షిణ భారతదేశ శిల్పకళ శైలి పోలికలతో ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయంట. ఇది వియత్నాం అనేటువంటి దేశంలో చంపా సామ్రాజ్యపు అద్భుతమైనటువంటి ఒక శివాలయంగా భావించవచ్చు. సుమారు 2000 సంవత్సరాలకు క్రితం 4వ శతాబ్దంలో ఈ చంపా సామ్రాజ్యాన్ని